వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మరొకసారి ఉదయకాల సమయంలో వాగ్దానాలు ప్రమాణాలతో కూడిన సామెతల గ్రంథంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందాండి. పాపము దాని ప్రతిఫలము, నీతి దాని ప్రతిఫలము, 2 ప్రాముఖ్యమైన మార్గాలు, 2 రోడ్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ మార్గాల ఫలితాలు, ఈ డెస్టినేషన్ యొక్క చివరి డెస్టినీని మనం జాగ్రత్తగా ఆలోచన చేసి ఈ ఉదయకాల సమయంలో మంచి తీర్మానం చేసుకోవాలి. నెంబర్ 1, రిబెలియన్ ఆఫ్ సిన్నర్స్, పాపుల యొక్క తిరుగుబాటుతనం. ఈరోజు పాపం అనేది చిన్న మిస్టేక్ కానే కాదు. పాపం అనేది దేవునికి వ్యతిరేకంగా చురుగ్గా తిరుగుబాటు చేసే ఒక ప్రక్రియ అన్న మాటను ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. పాపము అనేది కీడుని ఎప్పుడు అయస్కాంతంలాగా ఆకర్షిస్తూ ఉంటుంది. కీడు చేయాలి అన్న సంకల్పం ద్వారా మానవుడు పాపభూయిష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథంలో మర్దెకైని చంపడానికి హామాన్ అనే ఒక దుష్టుడు ఉరికొయ్యను తయారు చేసినప్పుడు అదే ఉరికొయ్య పైన అదే హామాను చనిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రతి మనుషుడు పాపం చేసేవాడే. పాపము మనుషులు కీడు చేయటానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. కీడు పాపుల్ని ఖచ్చితంగా ఈ లోకంలో నాశనం చేసేది అన్న విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రిజల్ట్స్ ఆఫ్ వికెడ్నెస్, దుష్టత యొక్క ప్రతిఫలాలను కూడా, వాటి యొక్క ఫ్రూట్స్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చెడు ప్రమాణాలు ఇవన్నీ సహజసిద్ధంగానే పాపభూయిష్టమైన జీవితానికి ఫలితాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యంలో పాపము అనేది అది ఆధ్యాత్మికంగా, మానసికంగా, బౌద్ధికంగా అన్ని రకాలుగా, భావోద్రేకాలుగా అది మనల్ని పాడు చేస్తూ ఉంటుంది. అందుకే దేవుని వాక్యంలో కీడు పాపులను తరుమును అంటే, ఏదైతే పాపం చేత మనం కీడుని కలిగించుకున్నామో చివరికి దాని ఫలితము మనల్ని పాపుల్ని తరిమేస్తూ ఉంటుంది అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని చిత్తంలో నుండి మనల్ని పారిపోయేటట్లు చేస్తుంది. కాబట్టి మనుషుడు ఏది ఇత్తునో అదే కొయ్యాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రైచియస్ లివింగ్, నీతిమంతుల జీవితము. దాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా లభించును, కలుగుతుంది అని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. నీతి అంటే పరిపూర్ణతని కూడా అర్థం కాదు. దేవుని పట్ల భక్తి కలిగి, విధేయత కలిగి, నిత్యము యథార్థంగా జీవించే జీవితం, అది నీతిని మనకి ఆపాదిస్తూ ఉంది. ఏబు అన్నీ కోల్పోయినప్పటికీ యథార్థతని విడిచిపెట్టల. అందును బట్టే ఏబు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రివార్డ్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి ప్రతిఫలము. నీతిమంతులకి ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చేవాడు. అందుకే నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మేలు చేసే దేవుడు నీతిమంతుల పక్షంగా ఉన్నాడు. కీడు, పాపము ఇవి 2 మనుషుల్ని నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది. కాబట్టి యేసోబు అనేక పర్యాయాలు మోసగించబడినప్పటికీ ఐగుప్తు దేశంలో రాజుగా అభిషేకించబడ్డాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మమ్మల్ని కీడు నుండి, పాపం నుండి విమోచించి నీతిమంతులుగా చేసినందుకే నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.